కర్నూలు జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ లో రిలయన్స్ బేవరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 1622 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్లాంట్ నుంచి రిలయన్స్ కి చెందిన సాఫ్ట్ డ్రింక్స్, మినరల్ వాటర్, ఫ్రూట్ జ్యూస్లు ఉత్పత్తి చేస్తారు. జ్యూసుల కోసం రాయలసీమ జిల్లాలో విరివిగా పండే మామిడి, బత్తాయి, జామ, నిమ్మ పండ్లను రైతుల నుంచి రిలయన్స్ సంస్థ నేరుగా కొనుగోలు చేస్తుంది. ఇక రిలయన్స్ సొంత బ్రాండ్ కాంపా కోలాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఓర్వకల్లులో రిలయన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు 1200 ఉద్యోగాలు వస్తాయి. కంపెనీ ఖర్చు చేసే మొత్తం పెట్టుబడి వ్యయంలో 37% విలువైన ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అంటే సుమారు 602 కోట్ల రూపాయలు రిలయన్స్ కు సబ్సిడీల రూపంలో అందుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని రిలయన్స్ కు నగదు రూపంలో ఇవ్వదు. 5 ఏళ్ల కాలంలో కంపెనీ ఖర్చులు, ఉత్పత్తులపై వేసే జీఎస్టీ, ఇతర పన్నుల నుంచి ఈ మేరకు మినహాయింపులు ఇస్తారు. అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో కొంత తగ్గుతుందే గాని ప్రభుత్వం మీద అదనంగా భారీ ఏమీ ఉండదన్నమాట. కర్నూలుతో పాటు విశాఖపట్నంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ప్లాన్ చేస్తుంది. మరోవైపు బ్రూక్ ఫీల్డ్ సంస్థతో కలిసి